అమరావతి రాజధానికి మరో గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మరో గుడ్ న్యూస్. ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా మరో బూస్ట్. అమరావతి వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో చినఔటపల్లి నుంచి కాజా వరకు వయా అమరావతి రాజధాని మీదుగా వెళ్తున్న జాతీయ రహదారిని అమరావతిలో ఉన్న అన్ని రేడియల్ రోడ్లతో కనెక్టివిటీ చేసేందుకు ప్రధానమంత్రి అంగీకరించారు. 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం కనీసం ఈ అమరావతి రాజధాని రోడ్లలో నుంచి హైవే మీదకి ఎక్కేందుకు సర్వీస్ రోడ్ అని ఇవ్వండి అని కూడా అడగలేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర తప్ప అన్ని మూసేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని స్కెచ్ వేశారు. ఎందుకంటే ఖర్చు తగ్గిద్దిగా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అమరావతి రాజధానిలోకి ప్రవేశించకుండా ఇది పెద్ద ఆనకట్లాగా కట్టారు. అసలు అమరావతి రాజధానికి ఎలా వెళ్తారు అనే విషయం మీద సిఆర్డీ అధికారులు మల్లగొల్లాలు పడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగానే ఆయన ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిలో ఒకవైపు ఈస్ట్ వెస్ట్ 14 రోడ్లు, తర్వాత సౌత్ నార్త్ 16 రోడ్లు, దాదాపుగా 32 రోడ్లు 32 రోడ్లు లాగా ఉన్నాయి పెద్ద రోడ్లు. ఇక సౌత్ నార్త్ అయితే ఈ రోడ్డుకి సంబంధం లేదు కాబట్టి ఏదైతే వెస్ట్ టు ఈస్ట్ వచ్చే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ని క్రాస్ చేసే విధంగా అండర్ పాసులు నిర్మించడంతో పాటు అక్కడ సర్వీస్ రోడ్లు కూడా రాబోతూ ఉన్నాయి. ఇక 3 రోడ్లు అయితే నేషనల్ హైవేకి వెంటనే కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాబోయే కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఒక రోడ్డు ఎయిమ్స్ పక్క నుంచి, ఎయిమ్స్ మధ్యలో నుంచి కాదు, ఎయిమ్స్కి సంబంధం లేదు, ఎయిమ్స్కి ఇచ్చిన 180 ఎకరాల్లో 1 సెంటు కూడా తీసుకోరు. ఆ పక్కనున్న ఫారెస్ట్ ల్యాండ్ 18 ఎకరాలు సేకరించి అమరావతి రాజధానికి కనెక్ట్ చేయబోతా ఉన్నారు. కొన్ని మంగళగిరి పాత హైవేలకి కనెక్ట్ కాబోతా ఉన్నాయి. ఇక అమరావతి రాజధానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 7,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. ఆ నిధులు వెంటనే వాడుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ కూడా 6,820 కోట్లు రిలీజ్ చేసింది. 15,000 కోట్లు ఇవ్వబోతా ఉంది. ఈ నిధులు ఖర్చు చేసి వాటి లెక్కలన్నీ చూపించిన తర్వాత మిగతా నిధులు రిలీజ్ చేస్తారు. సహజంగా ఎక్కడైనా జరిగే ప్రక్రియ. అమరావతి రాజధాని రాబోయే 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అగ్రశ్రేణి సదుపాయాలున్న రాజధానిగా మారబోతా ఉందని ప్రపంచ బ్యాంక్ కితాబిచ్చింది. ఇక పేటీఎం డాగ్స్కి అయితే ఇంక నిద్రపట్టదు. ఒకడు కమ్మ రాజధాని అన్నాడు, ఒకడు శ్మశానం అన్నాడు, ఒకడు కంప అన్నాడు, ఒకడు అదన్నాడు ఇదన్నాడు. పదవుల కోసం నోటికి ఏదొస్తే అది వాగారు. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పటికి కూడా వాడు బెబ్బాగాడు 3 రాజధానులని పాట పాడతానే ఉన్నాడు. అంటే వైసీపీని వాడు సర్వనాశనం చేసిన దాకా వాడు పోయేటట్లేడు. 3 రాజధానులను ఎప్పుడైతే అన్నారో వైసీపీ పతనం మొదలైంది. ఇప్పటికి కూడా ఆ పాట వేడడం లేదు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు కలజరవండి. ఒక రాష్ట్రానికి రాజధాని ఉంటే పెట్టుబడులు రావడానికి అనుకూలమైన ప్రదేశం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది, చెప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. మా రాజధాని ఇది అని తెలంగాణ వాసులు హైదరాబాద్ని ఎలాగైతే గర్వంగా చెప్పుకుంటున్నారో రాబోయే 5 సంవత్సరాల తర్వాత మా అమరావతి చూడండి అని ఆంధ్ర ప్రజలు కూడా గర్వంగా చెప్పుకునే రోజు రాబోతా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.